ఫరెక్స్ ట్రేడింగ్ కరెన్సీ పేర్స్ లో ఏయుడి యూఎస్డి లో లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ జోన్ దగ్గర ఇన్వర్టెడ్ హిడెన్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇక్లైన్ ని బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే క్యాండిల్స్టిక్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసి క్యాండిల్స్టిక్ లో స్టాప్ లాస్ లోయర్ హై అనేది టార్గెట్ 1:5 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. ఎంట్రీ తీసుకున్నాను, టార్గెట్ పెట్టేసాను, స్టాప్ లాస్ పెట్టేసాను, 100% టార్గెట్ హిట్ అయిన వెంటనే ఎగ్జిట్ అనేది కూడా అయిపోయాను. ఈ రోజు మార్కెట్ స్టార్ట్ అవ్వక ముందు గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ దాకా ఇంక్రీజ్ అయ్యి మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందే డౌన్ ఫాల్ అయ్యి సైడ్ వేస్ లో ఉంది. నేను ఈ రోజు ఏమనుకున్నాను, మార్కెట్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి మళ్ళీ పడిపోద్ది అనుకున్నాను ఈ సినారియో బేస్ చేసుకొని. సేమ్ యాస్టిస్ నిఫ్టీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యి మనం ఇచ్చిన లెవెల్స్ లోనే సైడ్ వేస్ లో ఉంది. ఈ చార్ట్ లో నాకు ఎంట్రీస్ వచ్చాయి, కాకపోతే టార్గెట్స్ కరెక్ట్ గా లేవు. టార్గెట్స్ లేవు కాబట్టి నేను ఎంట్రీ అనేది అవాయిడ్ చేశాను. ప్లస్ అడిషనల్ గా మార్కెట్స్ ఇన్ని పాయింట్స్ పెరిగింది, ఇన్ని పాయింట్స్ పడిపోయింది, నేను ఇంత ప్రాఫిట్ మిస్ అయ్యాన్న గిల్టీ ఫీలింగ్ అనేది మైండ్ నుండి తీసేసండి. లైఫ్ లాంగ్ మార్కెట్ అనేది ఉంటుంది. ఒక్కరోజు ప్రాఫిట్స్ మీద ఫోకస్ చేయకండి, లైఫ్ లాంగ్ కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ మీద ఫోకస్ అనేది చేయండి. ఇలా ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అనేది అవ్వండి. మీరు ఈ రోజు ట్రేడ్ తీసుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.